హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏషియంట్ హిస్టరీకి సంబంధించిన జైనిజం అండ్ బుద్ధిజం టాపిక్ బిట్స్ చూద్దాము. ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే జైనిజం బుద్ధిజం ఎవరు స్టార్ట్ చేశారు, దానికి గల కారణాలు కూడా చూద్దాము. టాపిక్లోకి వెళ్దాము. ఫస్ట్ జైనిజం బుద్ధిజం స్టార్ట్ కావడానికి రీజన్స్ ఏంటో ఇక్కడ చూద్దాము. లేటర్ వేదిక్ పీరియడ్లో అప్పుడున్న ప్రజల్ని 4 వర్గాలుగా డివైడ్ చేసేవారు. ఎలా అంటే బ్రాహ్మణ్స్గా, క్షత్రియాస్గా, వైశ్యాస్ అండ్ శూద్రాస్గా డివైడ్ చేసేవారు. అప్పుడు బ్రాహ్మణ్ వర్గంలో పుట్టిన వాళ్ళు అయితే పూజారన్నా కావాలి, లేదంటే వేదాలు బోధించే పండితుడన్నా అవ్వాలి. ఈ వర్గంలో పుట్టిన వాళ్ళు. క్షత్రియ వర్గంలో పుట్టిన వాళ్ళు యుద్ధాలు చేయడానికి మాత్రమే వీళ్ళని ఉపయోగించుకునేవారు రాజులు. అండ్ వైశ్యాస్ వర్గంలో పుట్టిన వాళ్ళు అగ్రికల్చర్ అన్న చేయాలి, లేదా బిజినెస్ అన్న చేయాలి. శూద్రాస్ వర్గంలో పుట్టిన వాళ్ళు ఈ పైనున్న 3 వర్గాలకి సేవలు చేయాలి. బ్రాహ్మణ వర్గంలో పుట్టిన వాళ్ళకి సొసైటీలో చాలా రెస్పెక్ట్ ఉండేది. అండ్ క్షత్రియాస్కి కొద్దిగా తక్కువ ఉండేది బ్రాహ్మణ్స్ కంటే. వైశ్యాస్కి ఇంకా కొద్దిగా తక్కువ ఉండేది క్షత్రియాస్ కంటే. అండ్ శూద్రాస్కి అసలు సొసైటీలో రెస్పెక్టే ఉండేది కాదు. ఈ బ్రాహ్మణ్స్ డామినేషన్ ఎక్కువ కావడం వల్ల కింద ఉన్న 3 వర్గాలు సోషల్ డివిజన్ని అపోజ్ చేశాయి. దానివల్ల అప్పుడున్న గంగా రివర్ సరౌండింగ్స్లో 62 న్యూ రిలీజియన్స్ వచ్చాయి. దాంట్లో ఇప్పుడున్న జైనిజం అండ్ బుద్ధిజం 2 పవర్ఫుల్ రిలీజియన్స్గా మారాయి. దానివల్ల ఇండియా చరిత్రని మారిపోయింది. ఇప్పుడు జైనిజం బుద్ధిజం పైన బిట్స్ చూద్దాము. మనకి జైనిజం బుద్ధిజం 2 పవర్ఫుల్ రిలీజియన్స్ స్టార్ట్ అయినాయని చెప్పాను కదా. ఫస్ట్ జైనిజం స్టార్ట్ అయిందనమాట. జైనిజం పైన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ తీర్థంకరాస్ ఆర్ దేర్ ఇన్ జైనిజం? జైనిజంలో ఎంతమంది తీర్థంకరాస్ ఉన్నారు అని అడుగుతున్నారు. ఎంతమంది ఉన్నారు? టోటల్గా 24 మెంబర్స్ ఉన్నారు. 24th తీర్థంకర ఎవరు? వర్ధమాన మహావీర. ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్. వర్ధమాన మహావీర. ఇతన్ని ఏమంటారు? ఫౌండర్ ఆఫ్ జైనిజం అని కూడా అంటారు. అండ్ వర్ధమాన మహావీర గురించి వచ్చినప్పుడు మనకి 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ గుర్తుకుండాలి. అంటే బర్త్ ప్లేస్ ఆఫ్ వర్ధమాన మహావీర, అండ్ ఎన్లైట్మెంట్ ప్లేస్, అండ్ లాస్ట్ డెత్ ప్లేస్. ఈ 3 ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్ వర్ధమాన మహావీర గురించి చదువుకునేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, హూ వాజ్ ద 24th అండ్ లాస్ట్ తీర్థంకర ఆఫ్ జైనిజం? ఇందాకనే చెప్పుకున్నాం కదా, 24th తీర్థంకర ఎవరు అంటే వర్ధమాన మహావీర. ఇతను 24th తీర్థంకర. ఇతన్ని లాస్ట్ తీర్థంకర అని కూడా అంటారు. మనకి జైనిజంలో టోటల్గా 24 మెంబర్స్ ఉంటారు తీర్థంకరాస్. ఇక్కడ తీర్థంకరాస్ అంటే ఏంటంటే సేవియర్ ఆర్ ఫోర్ట్ మేకర్. దీని మీనింగ్ ఏంటంటే మన లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసే పర్సన్ని తీర్థంకరాస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఉన్నారు ఇతనే వర్ధమాన మహావీర. థర్డ్ క్వశ్చన్, బర్త్ ప్లేస్ ఆఫ్ మహావీర. మనకి 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ గుర్తు ఉండాలని చెప్పాను కదా వర్ధమాన మహావీర గురించి చదివేటప్పుడు. బర్త్ ప్లేస్ ఆఫ్ మహావీర ఎక్కడ? కుందా గ్రామం. ఇది ఎక్కడుందంటే బీహార్లో ఉంది. బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ వర్ధమాన మహావీర ఎప్పుడు జన్మించారంటే 540 BCEలో జన్మించాడు. ఇక్కడ బీహార్లో. ఫోర్త్ క్వశ్చన్, హూ వేర్ ద పేరెంట్స్ ఆఫ్ మహావీర? వర్ధమాన మహావీర పేరెంట్స్ ఎవరు? సిద్ధార్థ అండ్ త్రిశల. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ గురించి చూద్దాము. వర్ధమాన మహావీర వైఫ్ నేమ్ ఏంటంటే యశోధర.
వర్ధమాన మహావీరకి ఇద్దరు కూతుర్లు ఉంటారు, డాటర్స్. ఎవరంటే ప్రియదర్శిని అండ్ అనోజిని. అండ్ సన్ ఇన్ లా కూడా ఉంటాడు, సన్ ఇన్ లా జమాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ వాట్ ఏజ్ డిడ్ మహావీర లెఫ్ట్ హోమ్? వర్ధమాన మహావీర ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళాడంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 years. సిక్స్త్ క్వశ్చన్. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ మహావీర అటెండ్ కైవల్యం? కైవల్యం అంటే ఏంది? ఎన్లైట్మెంట్. ఎన్ని ఇయర్స్ తర్వాత ఎన్లైట్మెంట్ పొందాడంటే ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత 12 yearsకి ఎన్లైట్మెంట్ పొందాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 42 years. ఎక్కడ ఎన్లైట్మెంట్ పొందాడు అంటే సాల్ట్రీ దగ్గర. ఇది ఎక్కడుందంటే బీహార్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎన్లైట్మెంట్ పొందాడు అని అడుగుతారు క్వశ్చన్స్. ఎక్కడ? సాల్ట్రీ. ఇది ఎక్కడుంది? బీహార్లో ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. ఎట్ వాట్ ఏజ్ డిడ్ మహావీర అటెండ్ నిర్వాణ? నిర్వాణ అంటే ఏంటంటే డెత్. ఏజ్లో చనిపోయారు అతను అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 72 years. ఎక్కడ చనిపోయారంటే పావాపురి. ఇది ఎక్కడుంది? బీహార్లో. ఏ ఇయర్లో అంటే 468 BCEలో చనిపోయారు. నెక్స్ట్ 8th క్వశ్చన్. వేర్ డిడ్ మహావీర అటెండ్ నిర్వాణ డెత్ ప్లేస్ అడుగుతున్నాయి. ఇంతకుముందులో ఎన్ని ఇయర్స్కి చనిపోయారని అడిగారు. ఇక్కడ ఎక్కడ ప్లేస్ అడుగుతున్నారు. ఎక్కడ చనిపోయాడు ఇక్కడ ఇతను వర్ధమాన మహావీర అంటే పావాపురి. ఇది ఎక్కడుంది? బీహార్లో. ఏజ్లో చనిపోయారంటే 72 years ఉన్నప్పుడు చనిపోయారు. నెక్స్ట్ 9th క్వశ్చన్. The 3 basic principles of Jainism are called ఏమంటారు? 3 రత్నాస్ అంటారు. అవి ఏంటంటే రైట్ యాక్షన్, రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ ఫెయిత్. 3 బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ జైనిజం ఏంటంటే రైట్ యాక్షన్, రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్. ఇక్కడ ఉన్నాయి చూడండి. రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కండక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 10th. The 5 great vows of Jainism includes all except. మనకు జైనిజంలో 5 vows ఉంటాయి అన్నమాట. దానిలో లేనిది ఏంది అని అడుగుతున్నారు ఇక్కడ. నాన్ వైలెన్స్ ఉంటుంది, ట్రూత్ ఉంటుంది, నాన్ స్టీలింగ్ ఉంటుంది. ఉండదు ఏంటంటే మెడిటేషన్, యోగా ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి 5 vows. నాన్ వైలెన్స్, ట్రూత్, నాన్ స్టీలింగ్, సెలిబసీ అండ్ నాన్ పొసెషన్. 11th క్వశ్చన్. The holy books of Jainism are called అంగాస్. ఇది చాలా ఇంపార్టెంట్. 12th క్వశ్చన్. In which languages were the early Jain texts written? ఏ లాంగ్వేజ్లో రాశారంటే ప్రాకృత్.
జైనిజం గురించి ఓవర్వ్యూ చూద్దాము. మనకు జైనిజం అంటే ఏం గుర్తుకు రావాలి? 24 తీర్థంకరాస్ ఉంటారని గుర్తుకు రావాలి. దాంట్లో 24th తీర్థంకర ఎవరు? వర్ధమాన మహావీర. వర్ధమాన మహావీర. ఇతని బర్త్ ప్లేస్ ఎక్కడ పుట్టాడంటే కుందా గ్రామం. కుందా గ్రామం. అండ్ ఎన్లైట్మెంట్ ఎక్కడ పొందాడు? సాల్ ట్రీ దగ్గర పొందాడు. ఇది ఎక్కడుంది అంటే జృంబికా గ్రామం. అండ్ డెత్ ప్లేస్ ఎక్కడ? పావపురి. ఏ ఇయర్లో చనిపోయాడంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 72 years. అండ్ ఈ లెఫ్ట్ హోమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 years. లెఫ్ట్ హోమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 years. ఎన్లైట్మెంట్ ఏ ఇయర్లో వచ్చిందంటే ఎన్లైట్మెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 42 years. అండ్ మనకి జైనిజంలో 5 ఓత్స్ ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో 4 ప్రిన్సిపల్స్ ఎవరిచ్చారంటే 4 ప్రిన్సిపల్స్ 23rd తీర్థంకర ఇచ్చాడు. 23rd. అండ్ 5th ప్రిన్సిపల్ ఎవరిచ్చారంటే 24th తీర్థంకర. 24th తీర్థంకర ఎవరు? వర్ధమాన మహావీర. అండ్ ఇతను ఏ ఏజ్లో చనిపోయారంటే 72 years ఏజ్లో. ఎక్కడ? పావపురి. దిస్ ఈజ్ అబౌట్ జైనిజం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకసారి చూసుకోండి. జైనిజంలో ఎంతమంది తీర్థంకరాస్ ఉంటారంటే 24. తీర్థంకర అంటే ఎవరంటే హూ సాల్వ్స్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్, వాళ్ళని తీర్థంకర అని అంటారు. 24th తీర్థంకర ఎవరు? వర్ధమాన మహావీర. అతను ఎక్కడ పుట్టాడంటే కుందా గ్రామంలో. ఎన్లైట్మెంట్ ఎక్కడ పొందాడు? సాల్ ట్రీ దగ్గర. ఇది ఎక్కడుంది? జృంబిక గ్రామంలో. అండ్ డెత్ ప్లేస్ పావపురి. ఏజ్లో చనిపోయాడంటే 72 years ఉన్నప్పుడు చనిపోయారు. అండ్ ఇతను ఇంటిని వదిలేసి ఎప్పుడు బయటికి వచ్చాడంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 years. అండ్ ఎన్లైట్మెంట్ ఎప్పుడు పొందారంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 42 years. అండ్ మనకి జైనిజంలో 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. దాంట్లో 4 ప్రిన్సిపల్స్ 23rd తీర్థంకర ఇచ్చారనమాట. పార్శ్వనాథ అనమాట అతని పేరు. అండ్ 5th ప్రిన్సిపల్ ఎవరిచ్చారంటే వర్ధమాన మహావీర. 5th ప్రిన్సిపల్ ఏంటంటే బ్రహ్మచార్యం. అండ్ రిమైనింగ్ 4 ఏంటంటే ట్రూత్, నాన్ వైలెన్స్, నో స్టీలింగ్ అండ్ నో ప్రాపర్టీ. ఈ 4 ఎవరు? 23rd తీర్థంకర ఇచ్చారు. 24th తీర్థంకర బ్రహ్మచార్యం యాడ్ చేశారనమాట 5th ప్రిన్సిపల్గా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బుద్ధిజం గురించి చూద్దాము. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మనకు జైనిజంలో 2 కౌన్సిల్స్ జరుగుతాయి అండ్ బుద్ధిజంలో 4 కౌన్సిల్స్ జరుగుతాయి. అవి ఎండ్ ఆఫ్ ద వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇప్పుడు బుద్ధిజం బిట్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ బుద్ధ? ఒరిజినల్ నేమ్ ఏంటంటే సిద్ధార్థ. గౌతమ బుద్ధ ఒరిజినల్ నేమ్ ఏంటంటే సిద్ధార్థ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వేర్ వాస్ బుద్ధ బోర్న్? గౌతమ బుద్ధ ఎక్కడ పుట్టాడంటే లుంబిని గ్రామంలో పుట్టాడు. ఇది ఎక్కడుంది? నేపాల్లో ఉంది. నెక్స్ట్ ఏ ఇయర్లో పుట్టాడంటే 563 BCEలో పుట్టాడు. థర్డ్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్
బుద్ధ. గౌతమ బుద్ధ ఫాదర్ ఎవరంటే శుద్ధోదన. వీళ్ళ మదర్ నేమ్ ఏంటి? మాయాదేవి. మాయాదేవి. నెక్స్ట్, హూ వాజ్ ద మదర్ ఆఫ్ బుద్ధ? ఇందాకనే చెప్పాను కదా, ఎవరు? మాయాదేవి. గౌతమ బుద్ధ పుట్టిన 7 డేస్కి మాయాదేవి చనిపోతారు అనమాట. 7 డేస్కి. దాని తర్వాత గౌతమ బుద్ధని ఎవరు పెంచుతారంటే ప్రజాపతి గౌతమి పెంచుతుంది గౌతమ బుద్ధని. నెక్స్ట్, 5th క్వశ్చన్. హూ రైజ్డ్ ద సిద్ధార్థ ఆఫ్టర్ ఈజ్ మదర్స్ డెత్? ఎవరు పెంచుతారు? ప్రజాపతి గౌతమి. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. హూ వాజ్ ద వైఫ్ ఆఫ్ బుద్ధ? గౌతమ బుద్ధ వైఫ్ ఎవరు? యశోధర. గౌతమ బుద్ధకి 16 ఇయర్స్ ఉన్నప్పుడు యశోధరతో మ్యారేజ్ జరుగుతుంది. నెక్స్ట్, 7th క్వశ్చన్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ బుద్ధాస్ సన్? గౌతమ బుద్ధుని కొడుకు పేరు ఏంటంటే రాహుల్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఎట్ వాట్ ఏజ్ డిడ్ బుద్ధ రినౌన్స్ హోమ్? గౌతమ బుద్ధ ఇంటిని వదిలి ఎప్పుడు వెళ్తాడు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 ఇయర్స్. నెక్స్ట్, 9th క్వశ్చన్. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ మెడిటేషన్ డిడ్ బుద్ధ అటెండ్ ఎన్లైట్మెంట్? ఎన్ని ఇయర్స్ మెడిటేషన్ వల్ల ఎన్లైట్మెంట్ పొందుతాడంటే 6 ఇయర్స్. ఇంటిని వదిలి ఎప్పుడు వస్తాడు? 29 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంటిని వదిలి వస్తాడు. దాని తర్వాత 6 ఇయర్స్ మెడిటేషన్ చేయడం వల్ల ఎన్లైట్మెంట్ పొందుతాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్. ఎక్కడ ఎన్లైట్మెంట్ పొందుతాడంటే బోధి ట్రీ దగ్గర. నెక్స్ట్, దాన్ని మనం ఏమంటాం? బోధ్గయ కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. ఎట్ వాట్ ఏజ్ డిడ్ బుద్ధ అటెండ్ ఎన్లైట్మెంట్? ఏజ్లో? ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్. ఎక్కడ? బోధి ట్రీ దగ్గర. బోధి ట్రీ అనొచ్చు, రావి ట్రీ అనొచ్చు, ఆర్ పీపుల్ ట్రీ కూడా అంటారు. ఇది ఎక్కడుందంటే బోధ్గయలో ఉంది. నెక్స్ట్, 11th క్వశ్చన్. వాట్ వాజ్ ద ప్లేస్ ఆఫ్ బుద్ధాస్ ఎన్లైట్మెంట్? ఇందాకనే చెప్పాను కదా, ఎక్కడ ఎన్లైట్మెంట్ పొందాడు బుద్ధ అంటే బోధ్గయ. ఇంకా ఇక్కడ ఉంది, ఇది దీన్నే బోధ్గయ అంటారు, బోధి ట్రీ. ఇది ఎక్కడుందంటే బీహార్లో. ఏ ఏజ్లో ఎన్లైట్మెంట్ పొందుతాడంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్. నెక్స్ట్, 12th క్వశ్చన్. ఎట్ వాట్ ఏజ్ డిడ్ బుద్ధ అటెండ్ మహాపరినిర్వాహన డెత్? మహాపరినిర్వాహన అంటే ఏంటి అంటే డెత్. ఏ ఇయర్? ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 ఇయర్స్ తను చనిపోతారు గౌతమ బుద్ధ. నెక్స్ట్, ఎక్కడ చనిపోతారంటే కుషీనగర్. ఇది ఎక్కడుంది? ప్రజెంట్ యూపీలో ఉంది. నెక్స్ట్, వేర్ డిడ్ బుద్ధ డెలివర్ ఈజ్ ఫస్ట్ సెరమనీ? దాన్ని ఏమంటారంటే ధర్మచక్ర పరివర్తన. ఎక్కడిచ్చాడంటే ఫస్ట్ సారనాథ్ డీర్ పార్క్ దగ్గర. ఇది చాలా ఇంపార్టెంట్. 14th క్వశ్చన్. ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బుద్ధిజం ఆర్ నోన్ యాజ్? 3 రత్నాస్ అంటారు, 4 నోబుల్ ట్రూత్స్ ఉంటాయి అండ్ 8 ఫోల్డ్ పాత్స్ ఉంటాయి. 3 రత్నాస్ ఏంటో చూద్దాము, 4 నోబుల్ ట్రూత్స్ చూద్దాము అండ్ 8 ఫోల్డ్ పాత్ చూద్దాము.
ఇక్కడ 3 రత్నాస్ అంటే ఏంటి? 1 minute. 3 రత్నాస్ బుద్ధ, ధమ్మ, సంఘ, దీన్ని 3 రత్నాస్ అంటారు. అండ్ 4 నోబుల్ ట్రూత్స్: సఫరింగ్, కాజ్, ఎండ్ ఆఫ్ సఫరింగ్ అండ్ పాత్. మనం పాత్ని రీచ్ కావాలంటే 8 fold పాత్ని కన్ఫామ్గా ఫాలో అవ్వాలని చెప్తుంది బుద్ధిజంలో. ఆ 8 fold పాత్ ఏంటో చూద్దాం. రైట్ వ్యూ, రైట్ రిజాల్వ్, రైట్ స్పీచ్, రైట్ కండక్ట్, రైట్ లైవ్లీహుడ్ అండ్ రైట్ ఎఫర్ట్స్, రైట్ మైండ్ఫుల్నెస్ అండ్ లాస్ట్ రైట్ మెడిటేషన్. ఈ 8 fold పాత్ని ఫాలో అయితే మనము మన పాత్ని రీచ్ అవుతామని బుద్ధిజంలో చెప్తారు. నెక్స్ట్ 15th క్వశ్చన్. ద హోలీ బుక్స్ ఆఫ్ బుద్ధిజం ఆర్ నోన్ యాజ్ ఏమంటారు? త్రిపిటకాస్. చాలా ఇంపార్టెంట్. ఈ త్రిపిటకాస్ గురించి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. ఈ త్రిపిటకాస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వినయపీఠిక అండ్ సెకండ్ సుత్తపీఠిక, లాస్ట్ అభిధమ్మ పీఠిక. ఈ 3 ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. ఇక్కడ ఉన్నాయి కదా 3 పీఠికాస్: వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక. 16th క్వశ్చన్. ఇన్ విచ్ లాంగ్వేజ్ వేర్ ద బుద్ధిజం టెస్ట్ ఫస్ట్ రిటర్న్? ఏ లాంగ్వేజ్లో ఫస్ట్ బుద్ధిజం టెస్ట్ని రాశారంటే పాలీ లాంగ్వేజ్లో. The earliest Buddhist texts were written in Pali language and later Mahayana texts were written in Sanskrit language. Next. ఎండ్ ఆఫ్ ద వీడియోలో జైన్ కౌన్సిల్స్ అండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ డిస్కస్ చేస్తానని చెప్పాను కదా, ఇక్కడ చూడండి. జైన్ కౌన్సిల్స్ 2 జరిగాయి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగిందంటే 300 BCలో జరిగింది. ఎక్కడ జరిగింది? ప్లేస్ ఇంపార్టెంట్, చైర్పర్సన్ ఇంపార్టెంట్ అండ్ ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది అంటే 300 BCలో జరిగింది. ఎక్కడ అంటే పాటలీపుత్రలో జరిగింది. దానికి చైర్పర్సన్ ఎవరంటే స్థూలబాహు. అండ్ సెకండ్ కౌన్సిల్ ఎప్పుడు జరిగిందంటే 512 ADలో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? వల్లభి ప్లేస్లో జరిగింది. అంటే దీనికి చైర్పర్సన్ ఎవరంటే దేవర్ది గని. అండ్ ఫస్ట్ జైన్ కౌన్సిల్లో కంపైలేషన్ ఆఫ్ 12 అంగాస్ జరిగాయి అన్నమాట. సెకండ్ జైన్ కౌన్సిల్లో 12 అంగాస్ అండ్ 12 ఉపాంగాస్ ఫైనల్ కంపైలేషన్ జరిగాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. జైన్ కౌన్సిల్స్ 2 ఉంటాయి, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ 4 ఉంటాయి. ఈ 6 గుర్తుపెట్టుకోవాలి, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. అండ్ ఇయర్, ప్లేస్, చైర్పర్సన్స్. నెక్స్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ చూద్దాము. ఇక్కడ మనకు బుద్ధిస్ట్ కౌన్సిల్స్ 4 జరుగుతాయి. ఈ బాక్స్ ఎలా ఉందో అలా గుర్తుపెట్టుకోవాలి. చూడండి. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఫస్ట్ ఎక్కడ జరిగింది అంటే రాజగృహలో జరిగింది. చైర్పర్సన్ ఎవరంటే మహాకాశప. ఏ ఇయర్లో జరిగిందంటే 483 BC. అప్పుడున్న కింగ్ ఎవరంటే అజంత శత్రువు. అండ్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది అంటే 383 BCలో జరిగింది. దానికి చైర్పర్సన్ ఎవరంటే సబకామి. అండ్ ఎక్కడ జరిగిందంటే వైశాలిలో జరిగింది. అప్పుడున్న కింగ్ ఎవరంటే కాలాశోక. అండ్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది అంటే 250 BCలో జరిగింది. అప్పుడు చైర్పర్సన్ ఎవరు? మొగలిపుత్త తిస్సా. అండ్ ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్రలో జరిగింది. అప్పుడున్న కింగ్ ఎవరంటే అశోక. ఇది చాలా ఇంపార్టెంట్ థర్డ్ది. అండ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది? 72 AD. అండ్ కొన్ని బుక్స్లలో 100 AD అని కూడా ఉంటుంది. అండ్ దీనికి చైర్పర్సన్ ఎవరంటే వసుమిత్ర. అండ్ ఇది ఎక్కడ జరిగిందంటే కుందా గ్రామం. అండ్ అప్పుడున్న కింగ్ ఎవరంటే కనిష్క. ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇయర్స్, ప్లేస్, చైర్పర్సన్
అండ్ అప్పుడున్న కింగ్. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి బుద్ధిస్ట్ కౌన్సిల్లో. ఈ లాస్ట్ జైన్ కౌన్సిల్స్ అండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ మళ్ళీ చూసుకోండి. బుద్ధిజం 2గా డివైడ్ అయింది. ఏ కౌన్సిల్లో అంటే 4th కౌన్సిల్లో. మహాయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజం అండ్ సెకండ్ హీనయాన బుద్ధిజం. ఏ బుద్ధిస్ట్ కౌన్సిల్లో డివైడ్ అయ్యారంటే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో బుద్ధిజం 2గా విడిపోయింది. అదేంటంటే మహాయాన హీనయాన బుద్ధిజంగా విడిపోయారు. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అబౌట్ జైనిజం అండ్ బుద్ధిజం. అండ్ మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.